రాసిన గ్రంథము 1వ అధ్యాయం 4 నుండి 10 వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక ముందే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని జనములకు ప్రవక్తగా నేను నియమించుకుని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చెప్పగించింది, నేను బాలుడుగానే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చింది, నేను బాలుడునని వద్దు, నేను నిన్ను వంగువారి వద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. వారికి భయపడకు, నిన్ను విడిపించినట్టు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాచి నా నోటి నుండి ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను. వెల్లడించినప్పుడు కొట్టుటకును నాశనం చేయుటకును వరదోయుటకును కట్టలు నిలుటకును నాటుటకును నేను ఈ దినములు జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమిస్తున్నాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడతాడని అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభువా ప్రతి వాక్యంలో మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యంలో నా గోడమైన సంగతి, రహస్యమైన సంగతులు, రాజ్య మర్మాలను తెలియచెప్పు నాయన. ప్రభువా ఈ తీర్రాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి చెవి తెరవబడదుగాక, ప్రతి హృదయం తెరవబడదుగాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడదుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగుదుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. దీని రాళ్ళు మరుగుపరచండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. మీ ఆత్మ వశంలో తీసుకోతండి, ఆత్మకార్యము జరిగించి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరికి సంబంధించి రాయబడిందండి? ఇది ఇర్మియా గురించి. అంటే ఇర్మియా గారిని దేవుడు తల్లి గర్భంలోనే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడండి. అలాగే మనం క్రొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు ఏమంటాడంటే, పిలవబడిన వారు అనేక మంది కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అంటాడు అనమాట. అంటే కొన్ని పనులకి కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడనమాట అండి. కొన్ని పనులకి ఏం చేస్తాడు దేవుడు? ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, మన గృహం ఉంది. మన గృహంలో ఒకే వస్తువు ఉంటుందండి గృహం నిండానే. చెప్పండి, మన గృహంలో ఎన్ని రకాలు ఉంటాయి? టక్క టక్క మీకు తెలిసింది చెప్పేయండి. చెప్పండి, ఏ వస్తువులు ఉంటాయి? ఇంటి నిండా టీవీలు ఉంటాయా? ఇంటి నిండా ఫ్రిడ్జ్లు ఉంటాయా? ఇంటి నిండా వాషింగ్ మెషిన్లు ఉంటాయా? ఇంటి నిండా చైర్స్ ఉంటాయా? ఉండవు. మన ఇంట్లో ఒక్కొక్క వస్తువే ఉంటుందండి ఏదైనా కూడా. కానీ చైర్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కూర్చుంటాము, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మనము వాటిని ఉపయోగిస్తాం. అందుకని వాషింగ్ మెషిన్ కొన్ని ఉండవు, ఒకటే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒకటే ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి చెప్పునే ఉంటుంది, కొన్ని మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే దేవుడు కూడా చాలామందిని పిలుస్తాడంటండి. ఎందుకు పిలుస్తాడు అంటే పనులు చేయడానికి పిలుస్తాడంటండి. దేవుని పని చేయడానికి దేవుడు నన్ను పిలిచాడండి అని చాలామంది సేవకు వస్తూ ఉంటారు, మనకు తెలుసు. అయితే కానీ ఏమని చెప్తున్నాడు? పిలవబడిన వారు
అనేక మంది అని చెప్తున్నాడు. ఏర్పాటు చేయబడిన వారు అంటే ఏర్పాటు చేయడం అంటే ఏంటి? వాళ్ళ ముందుగానే ఏర్పాటు చేయబడిన వాళ్ళండి. వాళ్ళ ముందుగానే ఏర్పాటు చేయబడిన వారు అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, మీకు తెలుసా? అందరికీ ప్రార్థన చేస్తున్నారా? రేజీ ప్రార్థన చేస్తున్నారా? లేదు. చెయ్యాలి కదా మరి. మీరు మీటింగ్స్ కోసం చేయాలి, నా కోసం చేయాలి కదా. చేస్తారా? చెయ్యండి మరి. అయితే ఇప్పుడు అక్కడ నేను ఎందుకు ఏర్పాటు చేయబడ్డాను? అక్కడ వాక్యం చెప్పడానికి నేను ముందుగానే నన్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు, కానీ నేను ముందు వెళ్ళానా వెనకాల వెళ్ళానా అన్నది ముఖ్యం కాదు. కానీ అక్కడ వాక్యం చెప్పడానికి నేను ముందుగా ఏర్పాటు చేయబడ్డాను. అలాగే దేవుడు వాక్యం చెప్పడం కోసమే కాదు, కానీ కొన్ని పనులకు దేవుడు ఏం చేస్తాడంటే ముందుగానే ఏం చేస్తాడో ఏర్పాటు చేస్తాడండి. ఏం చేస్తాడో, ఈ బిడ్డ నాకు ఫలానా టైంకి నాకు కావాలి అని, ఫలానా పనికి కావాలి అని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేస్తాడంట. ఏర్పాటు చేసుకుంటాడు. ఏ పనికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ ద్వారానే ఆ పనిని జరిగిస్తాడు ఆయన. ఇంకొకరి ద్వారా జరిగించడాలి. చాలామంది అక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళ ద్వారా పని జరగదు. ఏ పనికి ఎవరిని ఏర్పాటు చేశాడో ఆ పనికి వాళ్ళ మాత్రమే వచ్చి ఆ పనిని చెయ్యాలి. అది ముందుగానే ఏర్పాటు అయిపోయింది. ఎవరి చేత? దేవుని చేత. ఎవరి చేత? దేవుని చేత ఏర్పాటు చేయబడిందండి. అయితే ఇక్కడ ఇర్మియాని ఒక పనికి ఏర్పాటు చేసుకున్నాడట దేవుడు. ఒక పనికి ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకుని ఆయన పిలిచాడటండి. పిలిచినప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలాగని చెప్పు అని చెప్పేసి అంటే, అమ్మో నేను బాలుండి, నేను చెప్పలేను, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నారు? నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నీకు ఇంకా రూపు రాలేదు అంటే దాని అర్థం నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేనేం చేసుకున్నాను? జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠ చేశాను. ఎవరికి? జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠ చేశాను. నువ్వు నేను బాలుణ్ణి, నాకు భయము, నాకు అది, నాకు ఇది అని నువ్వు చెప్పకే. అలా చెప్పావనుకో నేనే నీకు భయం పుట్టిస్తానన్నాడు. చూసారా? నేనే నీకు భయం పుట్టిస్తానన్నాడండి దేవుడు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఎవరితో నేను ఏది చెప్పమంటే నువ్వు అదే చెప్పాలి అని చెప్పేశాడండి. ముందే చెప్పేశాడు ఆయన. చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? ఇంకా ఆ ప్రకారంగా చెయ్యాలా వద్దా? ఒకసారి మీరు ఆలోచించండి. మనకంటే చిన్నోళ్ళతో మాట్లాడడం సులువా కష్టమా? ఇప్పుడు పిల్లలతో మాట్లాడటం మీకు సులువుగా ఉందా? ఇప్పుడు పిల్లలతో అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు జవాబు చెప్పగలరా? దేవుడు చిన్న పిల్లలకి జ్ఞానం ఇస్తానని దేవుడు మాట్లాడారంటండి. మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి పుట్టబోయే పిల్లలకు నేను జ్ఞానం ఇస్తానన్నాడంట దేవుడు. అదే రీతిగా ఇప్పుడు ఏ పిల్లలు మీరు కలిపినా కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ జ్ఞానానికి మీరు సరిపోతామా? బాబు మాకు ఎంత వయసు వచ్చినా మాకు ఈ ఆలోచన రాలేదు. వీడికి ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలన్నీ? వీడికి ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆలోచనలు? మీరు వెనకాల కూర్చుంటే నాకు ఎలా కనపడతారమ్మా? సైడ్స్ అన్న వేసుకోండి, లేకపోతే ముందు కన్నా వచ్చి కూర్చోండి. ఇలా ఎవరికి వచ్చేయండి, లేకపోతే ఇక్కడ కూర్చోండి అని. ఇప్పుడు పిల్లలకి మీరు జవాబులు చెప్పలేము. మీరైనా నేనైనా కూడా అంత దేవుడిచ్చిన జ్ఞానం అండి వాళ్ళకి. దేవుడిచ్చే జ్ఞానం ఉంటుంది, దెయ్యాలు ఇచ్చే జ్ఞానం ఉంటుంది. రెండు ఉంటాయండి. దైవ జ్ఞానం వేరు, దయ్యాల జ్ఞానం వేరండి. అయితే ఏది ఏమైనప్పటికైనా కూడా దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వారినంట ఏ
టైం వస్తే ఆ టైంలో ఆ వ్యక్తిని ఏం చేస్తాడు దేవుడు? వాడుకుంటాం మొదలు పెడతాడు. ఎలా వాడుకుంటాడంటే సరాసరి తీసుకొచ్చి అలా నిలబెట్టేయడు. వాళ్ళ మీద వర్క్ జరుగుతుంది. ముందు ఏం జరుగుతుంది? వర్క్ జరుగుతుందండి. వర్క్ జరగడం అంటే ఎలా ఉంటుందంటే మరి అది సామాన్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది దేవుని వర్క్? యోసేపుని తీసుకెళ్ళి పొతిఫరు ఇంట్లో పని చేయమన్నాడు. ఆయన చెప్పాడా దేవుడు ఏమన్నా ఆయనకి? దేవుడు చెప్పే మాట చాలా సింపుల్గా ఉంటుందండి. స్టార్టింగ్ ఎండింగ్ చెప్తాడంట దేవుడు, మధ్యలో చెప్పడంట. మధ్యలో చెప్తే ఎవరూ కూడా ఊకొట్టం. ప్రభు నీ సేవకో నమస్కారం, మీకో నమస్కారం, నేను మాత్రం ఆ పని చేయనని చెప్పేస్తారటండి. అందుకే దేవుడు ఆయన ఎంత జ్ఞాని, అనంత జ్ఞాని. అందుకని స్టార్టింగ్ చెప్తాడట, ఎండింగ్ చెప్తాడంట. యోసేపుకి ఏమని చెప్పాడు? నేను ఇలా చేస్తాను అని చెప్పాడు. మీ అన్నయ్యలు నిన్ను చెదగొట్టి గుంట్లో పడేస్తారని కానీ, ఈ నమ్మేస్తారని కానీ, పొతిఫరు ఇంట్లో నువ్వు పనివాడిగా పనిచేయాలని కానీ, చెరసాల్లో పెడతారని కానీ, ఆవిడ నీ మీద నిందేస్తుందని కానీ, ఇవన్నీ ఆవిడ చెప్పాడండి ఆయన. అదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. అదంతా ఆయన ఉపయోగపడే ముందుగా జరిగే ప్రాసెస్ ఇదంతానే. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలంటే అలా తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టాడండి మనల్ని. నన్ను చైర్లో కూర్చోబెట్టింది ఎప్పుడు అంటే 2011లో కూర్చోబెట్టాడు. అప్పటి వరకు నేను కిందే కూర్చునేదాన్ని. మీరు ఎలా కూర్చున్నారో నేను అలాగే కిందే కూర్చుని అప్పుడు బోధించాను. 2004లో నుంచి అఫీషియల్గా బోధించడం ప్రారంభించాను. అంత క్రితం కూడా మీటింగ్స్కి వెళ్ళి వాడబడ్డాను నేను. అప్పటికి ఇంకా దేవుడు నాకు ఇంకా అఫీషియల్ సేవ ఇవ్వలేదు, కానీ మీటింగ్స్కి పిలిచాడు, మీటింగ్స్లో నిలబెట్టాడు, అది కూడా దర్శనమిచ్చాడు, అవన్నీ చేశాడు ఆయన నాకు. మీటింగ్స్ పిలుస్తానని ముందే చూపించాడు దేవుడు నాకు. ఆ రకంగానే పిలిపి వచ్చింది, ఆ రకంగానే వెళ్ళాను. అవన్నీ కూడా ముందుగానే ఈ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట అండి. అవన్నీ కూడా కానీ అఫీషియల్గా ఇచ్చింది 2004, కుర్చీలో కూర్చోబెట్టింది 2011. అంటే అప్పటికి నాకు ఇచ్చిన సేవలో విజయం వచ్చిందండి. ఏమొచ్చింది? 10లో విజయం వచ్చింది. 11లో నాకు దేవుడు ఘనంగా సత్కారం చేశాడనమాట. ఆ రోజు నా పుట్టినరోజు. ఘనంగా నాకు మరి ఆయన సన్మానం చేసి చైర్లో కూర్చోబెట్టాడు. ఆ రోజు నుంచి చైర్లో కూర్చోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే స్టూడెంట్గా ఉన్నటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. మాస్టర్ అయిన తర్వాత కింద కూర్చుంటారండి ఎవరన్నాను? వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవచ్చు, మరి ఎక్కడైనా కూర్చోవచ్చు. క్లాస్కి వెళ్ళినప్పుడు కింద కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోవాలి? క్లాస్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాస్టారు, ఆయనకు ఒక ఆధిక్యత ఉంది. ఆయన చైర్లోనే కూర్చోవాలి, అక్కడే నిలబడి బోధించాలి ఆయన. అవునా కదా? ఇలాగా కొన్ని ఉంటాయన్నమాట అండి. ఆనాటి నుంచి చైర్లో కూర్చుంటాం ప్రారంభించాను. 2012లో ఇక్కడ కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. ఎక్కడ? మందిరం నిర్మాణం చేపించాడు. మందిరంలో ఒక కాపరిగా చేసేసాడండి. ఒక కాపరిగా స్టాండర్డ్గా ఇక్కడ పెట్టాడు అనమాట. ఇంకా స్థిరపరిచేశాడు. ఏం చేశాడు? స్థిరపరిచాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే ఇక్కడ ఉన్నాను, మీటింగ్స్ పిలువబడుతున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయండి. అయితే ఇంకా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ఇంకా ఏం చేయలేదు, స్వతంత్రించుకోలేదు. ఇప్పుడు స్వతంత్రించుకుంటాము అని చూపిస్తున్నాడు ఆయన. ఎప్పటివరకు నీకు ఇచ్చిన వాగ్దానాలు, దర్శనాలు, కళలు, ఇవన్నీ కూడా నువ్వేం చేస్తావు? మరి ప్రాసెస్ అంతా అయిన తర్వాతే కదండి స్వతంత్రించుకున్నారు. అవునా కాదా?
ఇచ్చి ఇదేంటి ఎంత బతికి ఇంటి వెనకాల పడి చచ్చినట్టు, అసలు ఆ పొతిఫర్ ఇంట్లో పనిచేయడం ఏంటి నేను అని అనుకుని ఉంటే యోసేపు ఆ స్థాయికి వెళ్ళేవాడా? అక్కడ పనిచేసిన మూలాగా ఆ విషయాలన్నీ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఇంటి బాధ్యత ఎలా ఉంటుందో, ఇల్లుని ఎలా చక్కబెట్టాలో, ఎలాగ హ్యాండిల్ చేయాలో, దేనికి ఏది ఖర్చు పెట్టాలో, ఏది అవసరమో ఏది అనవసరమో ప్రతి దాన్ని కూడా ఒక కుటుంబాన్ని చక్కటి పెట్టడం అనేటువంటిది నేర్చుకున్నది ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోలేదు. అతను ఎక్కడ నేర్చుకున్నాడు? పొతీఫర్ ఇంట్లో నేర్పించాడు దేవుడు. నేర్చుకున్నది కొంచెమే ఉంటుంది, కానీ మనం చేయాల్సింది చాలా ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చేది కొన్ని నెలలే, కానీ ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా అతను అంతే కదా. మీకు ట్రైనింగ్ ఎంతకాలం ఇస్తారు? ఒక నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 3 నెలలు ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువేమి ఉండదు మీకు ట్రైనింగ్. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు దాన్ని? మీరు రిటైర్ అయ్యేంత వరకు చేస్తారు. మాకు రిటైర్మెంట్ ఉండదు తెలుసా? మీకు రిటైర్మెంట్ ఉంటుంది, మాకు ఉండదు. నువ్వు ఇంక రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు కదా అమ్మమ్మ అన్నాడు మా మనవడు. ఇవన్నీ ఎందుకు? నీకు హ్యాపీగా ఉండొచ్చు కదా, నువ్వు మా మీద వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా, మా దగ్గరికి రావచ్చు కదా. నీకు రిటైర్మెంట్ తీసేసుకో, నువ్వు ఎప్పుడేం చేస్తావు సేవ? తన వయసుకి తనకంతే తెలుసు, అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ అంటే పెద్ద చీమ కాలు మీద ఎక్కిందంటండి ఆయన. ఎప్పటికీ నాకు చెప్తాడు, అక్కడ యాంట్స్ ఉన్నాయి జాగ్రత్త, పెద్ద యాంట్ ఉంది అక్కడ, జాగ్రత్త నిన్ను కొడుతుంది చూసుకో, అందరికీ చెప్పు అని చెప్తున్నాడు నాకు. ఇది రిటైర్మెంట్ తీసుకునే జాబ్ కాదు బాబు. మీ మమ్మీ జాబ్ లాంటి వాళ్ళకి అయితే రిటైర్మెంట్లు ఉంటాయి కదా, నాకు రిటైర్మెంటు ఉండదు. అదేంటి అదేంటి మరి అలాగా రిటైర్మెంట్ ఉండదా మీకు? ఉండదమ్మా, యేసయ్య మాకు ఇవ్వడం అన్నాను. కానీ యేసయ్య మాకు ఇవ్వడం మేము కూడా తీసుకోము. ఈ సేవలో ఉన్న ఆ పట్టుదల ఉంటుందండి మాకు. ఇంకా చెయ్యాలి అని తపన ఎక్కువ అవుతుంది తప్ప మాకు తగ్గదండి. మాకు ఏ విషయంలో కూడా మా శరీరం సహకరించకపోయినా ఏది ఎలా ఉన్నా మేము చేసే పని మాత్రం అది ఆపడానికి ఇష్టపడమండి. మేము అందరూ కాదు, కొంతమందిని, ముఖ్యంగా ఏర్పాటులో ఉన్నవాళ్ళు అలా తీసుకోవడానికి ఇష్టపడతాం, పోరాడడానికి ఇష్టపడతామండి. ఎంతకైనా పోరాడడానికే మేము ఇష్టపడతాం, ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం, వెనక్కి తగ్గడానికి ఇష్టం ఉండదు మాకు, ముందుకే వెళ్తాము. రిటైర్మెంట్ ఉండదు, తీసుకోకూడనే. ఇంకెప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు మీరు అన్నారట జాయిస్ మేయర్ గారు. నువ్వు చూడలేకపోతే వెళ్ళలేకపోతే మానే, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను అన్నారంటారు. నా వాక్యం నువ్వు వెళ్ళకపోతే మానే అన్నారంట. నువ్వు చూడలేకపోతే మానే, కానీ నేను మాత్రం తీసుకోను అన్నారంటారు. ఇప్పుడు ఆవిడకి 90 ఏళ్ళు పైన ఉన్నాయండి, అయినా చెప్తూనే ఉన్నారు ఆవిడ. చూసారా, ఆసక్తి భక్షిస్తుందండి బాబు. మన ఆసక్తి మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుందండి మనల్ని పట్టుకొని. చెయ్యాలన్నదే తినేస్తుంది అన్నమాట ఆసక్తి. అందుకే ఆసక్తిని వస్త్రంగా ధరించుకోండి మీరు అంటున్నాడు అనమాట. ఏం చేయాలి? ఆసక్తి అనేటువంటిది ఎప్పుడు మనలోంచి పోకూడదండి. అది ధరించుకోవాలి, ఒక వస్త్రాన్ని ధరించుకున్నట్టు దాన్ని ధరించుకుంటే ఆసక్తి ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోదండి. అది ఆ రీతిగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఈయన్ని మనం చూసినప్పుడు నువ్వు బాలుణ్ణి అనొద్దు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు బాలుణ్ణి అనొద్దు. నువ్వు అలా అన్నావనుకో నీకు నేను భయం పుట్టిస్తాను, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళమని నేను చెప్పానో, ఎవరికి ఏది చెప్పమని నేను చెప్పానో అక్కడికి నువ్వు వెళ్ళాల్సిందే, వాళ్ళతో నువ్వు చెప్పాల్సిందే. నేను వాళ్ళకి చెప్పనని కానీ, వాళ్ళని చూసి నువ్వు భయపడినా కానీ నేనే వాళ్ళ ముందు
భయం పుట్టిస్తాను అని చెప్పి ఒక హెచ్చరికగా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? ఒక హెచ్చరికగా చెప్తున్నాడు ఆయన. చెప్పి ఏమన్నాడంటే, యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చాను, 7వ వచనం, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. అంటే నీకు ఏది చెప్పమని నేను ఆజ్ఞాపించానో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? చెప్పాలి. చెప్పాలి. తర్వాత వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అంటే వాళ్ళకి భయపడొద్దు అంటున్నాడు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఒకటి అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళని చూస్తే భయం వేస్తుందని అర్థమవుతుంది మనకి ఇక్కడ. రెండోది ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? విడిపిస్తానంటున్నాడు. విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. విడిపించడం ఏంటి? ఆ విడిపించే మాట అక్కడ ఎందుకు ఉపయోగించాడు ఆయన అంటే, అక్కడ బంధించే వాళ్ళు ఎవరో ఉన్నారన్నమాట. ఎవరో ఉన్నారండి. కొంతమంది చేతబడి చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? చాలా రకాలుగా బంధిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? చాలా రకాలుగా బంధిస్తారు. దినకర గారు ఎంతమందికి తెలుసా? ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారంటండి. మాట్లాడదామంటే మాటలు రావట్లేదట. మాట్లాడదామంటే మాటలు రావట్లేదు. నిలబడ్డారంట, కానీ మాట్లాడట్లేదు ఆయన. ఎందుకు మాట్లాడట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేశారు వాళ్ళు? ఆయన నోటిని బంధించారు. బంధిస్తే అప్పుడు పాస్టర్ గారు మాట్లాడండి అయ్యగారు అన్నారట. అప్పుడు ఈయన మాట్లాడడం ప్రారంభించారట. ఏం చేశారు? మాట్లాడడం ప్రారంభించారు. ఆయనకి జరిగింది ఎప్పుడో నేను చదివానండి. అది ఆ విషయాన్ని ఎప్పుడో చదివిన విషయం పోయిన సంవత్సరంలో నా లైఫ్లో నేను అనుభవించాను. అది నా నోరు బంధించబడిందండి. కానీ నేను ఆ రోజు ఒక సమాచారాన్ని నేను చెప్పాలి ఆ ప్రజలకి, కానీ నా నోరును బంధించాడు విషయం. పాట పాడమంటే చేతగాంత దానిలా పాడుతున్నాను నేను. పాట సరిగ్గా పాడలేకపోతున్నాను. ఈ గొంతంతా ఏదో అయిపోయింది నాకు. గొంతు నుంచి పాట రావట్లేదు సరిగ్గా నాకు. ఇంకా లాస్ట్కి నేను ఎంత శక్తి నేను తెచ్చుకుందామన్నా నా వల్ల కావట్లేదు. ఇక నేను పాడను అది చెప్పేస్తున్నాను అన్నమాట. అంటున్నాను కానీ ఆగట్లేదు. ఎందుకనే పాడి ముగించేశాను ఆ పాటని. ఆ తర్వాత కొంతసేపు వరకు అలా బంధించబడిన నోరు సడన్గా తెరిచాడు దేవుడు. హల్లెలూయా. సడన్గా తెరిచేసరికి మాట్లాడడం ప్రారంభించాను. దేని గురించి మాట్లాడుతున్నానంటే దేవుని గురించి మాట్లాడుతున్నానండి. ఏ టాపిక్ కాదు, దేవుని గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడినప్పుడు అక్కడ విడుదలైపోయింది. హల్లెలూయా. ఆ రోజు గొప్ప విడుదల జరిగిందండి. ఆ విడుదల జరగకూడదనే దుష్టుడు ఏం చేశాడు? నా నోరును బంధించాడు. అప్పుడు ఆ అంకుల్ గారి జీవితంలో జరిగింది నేను జ్ఞాపకం చేసుకున్నాను. పలానా టైంలో అంకుల్ ఇలా రాశారు కదా, ఆయనకి ఇలా జరిగిందని ఈరోజు నాకు నా అనుభవంలో దీన్ని నేను ఫేస్ చేశాను అని చెప్పేసి మరి నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా కొన్ని గంటలు నేను సఫర్ అయ్యాను, కానీ ఆ తర్వాత ఆ ప్రార్థనకు ముందే ఏదో జరుగుతుందండి నాలో. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. నా గొంతంతా దుఃఖంతో కూడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట.
ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. చివరికి జరిగిందండి. కానీ ఆ రోజు విడుదల జరిగిపోయిందండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏమని, నువ్వు భయపడద్దు, నిన్ను ఒకవేళ బంధించినా నేను నీకు తోడై ఉన్నా, నిన్ను విడిపిస్తాను. అంటే ఏయో బంధకాలు అక్కడ ఉంటాయి. దేవుడు వెళ్ళమన్నాడు కానీ అక్కడ ఏమున్నాయి? ఏయో బంధకాలతో బంధింపబడే పరిస్థితి ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పేశాడు. అంటే ముందు విషయం చెప్పేస్తున్నాడు అక్కడ. నువ్వు భయపడే పరిస్థితులు అక్కడ ఉంటాయి, నువ్వు బంధించబడే పరిస్థితులు అక్కడ ఉంటాయి, కానీ నీకు తోడుగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు విడిపించడానికి, ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికి తోడుగా ఉన్నాను అన్నాడు. తర్వాత అంటాడు కదా, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? తన చెయ్యి చాపి అతని నోటిని ముట్టాడటండి. అంతవరకు మాట్లాడిన మాటలు వేరుగా ఉన్నాయి ఆయన్ని, కానీ ఇప్పుడు ఎక్కడికో పంపుతున్నాడు ఆయన. అక్కడ బంధింపబడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? బంధించబడే అవకాశాలు ఉన్నాయి. కానీ నీకు తోడుగా ఉంటాను, విడిపిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చెయ్యి చాపాడట, నా నోరు ముట్టి ఎలాగో సెలవిచ్చాను. ఏమని సెలవిస్తున్నాడట? ఇదిగో నేను నీ నోట నా మాటలు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన మాటలు ఎక్కడ పెట్టాడు? ఈయన నోట్లో పెట్టాడు. చాలాసార్లు మీకు చెప్తాను నేను, ఇవి నా మాటలు కాదు, ఇవి నా మాటలు కాదు, ఇవన్నీ నాకు తెలియవు కూడా అని చెప్తా ఉంటాను చాలాసార్లు. మీకు ఎంతమంది గుర్తుందా విషయం? అంటే ఆయన మాటలు ఎక్కడ పెడుతున్నాడు? నోట్లో పెడుతున్నాడు. నా నోటన ఉంచింది ప్రతిదీ పలుకుతున్నాను నేను అని చెప్తా ఉంటాను నేను చాలాసార్లు. అలాగా ఆయన నోటిని ముట్టాడట, ఆయన మాటలు ఉంచాడట. ఇంకా ఏం చెప్తున్నాడంటే అధికారాలు ఇస్తున్నాడండి దేవుడు. ఏమిస్తున్నాడు? అధికారాలు ఇస్తున్నాడు. పెళ్ళగించుటకును. పెళ్ళగించడం అంటే ఏంటండి చెప్పండి? వేర్లతో సహా పెళ్ళగించబడిపోయినాయండి అంటారన్నమాట. అంటే పెద్ద పెద్ద వృక్షాలండి అవి. పెళ్ళగించబడటం అంటే ఏంటి? అది చిన్న చెట్లే కాదు, మొన్న గాలి దుమ్ముకండి, లేకపోతే మొన్న వర్షాలకండి పెద్ద పెద్ద చెట్లు కూడానండి వేళ్లతో సహా పెళ్ళగించి పడిపోయినాయండి అని చెప్తుంది. అంటే దీని అర్థమేంటో తెలుసా? పెళ్ళగించడం అంటే కొన్ని అనవసరమైన చెట్లు ఉంటాయండి. మన అడవుల్లో చెట్లు ఎక్కువ కదా, చెట్లు ఎక్కువ. అన్ని ఉపయోగకరమైన చెట్లు ఉన్నాయా చెప్పండి? వేప చెట్టు మనకు ఉపయోగపడుతుంది, తుమ్మ చెట్టు ఉపయోగపడుతుంది. ఇలా కొన్ని చెట్లు ఉపయోగపడతాయండి. కానీ కొన్ని ఉపయోగం లేని వృక్షాలు ఉన్నాయా లేదా అడవుల్లో? చెప్పండి అబ్బాయిలు, ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ ఉపయోగం లేని వాటిని పెళ్ళగించడానికి ఈయనకు అధికారం ఇచ్చాడు. అర్థమైందా? చెట్లు ఉంటాయి, చెట్టేది, వృక్షమేది, కానీ దానివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. ఉపయోగం లేని వాటిని పెళ్ళగించడానికి ఈయనకి ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడండి. ఈ చెట్టుని తీసేస్తే ఇక్కడ మరొక చెట్టు వేస్తే అది మంచిది అంటారు. ఎందుకు ఈ నేల వ్యర్థమైపోవాలి? ఈ చెట్టు వల్ల ఏ ఉపయోగం లేదు, ఈ మనిషి వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకు ఈ యొక్క నేల వ్యర్థమైపోవాలి? ఎందుకు ఈ ప్లేస్ వ్యర్థమైపోవాలి? ఇక్కడ మరొక చెట్టు ఉంటే అది ఉపయోగపడేది అన్నట్లుగా
ఈయనకి ఏం అధికారం ఇచ్చాడంటేనంట, అది ఎలాంటి చెట్టు అయినా ఎలాంటి వృక్షమైనా ఆయన ఏం చేయొచ్చు, ఇప్పుడు దాన్ని వెల్లగించి పడేయచ్చు అన్నమాట. అంటే తనకి ఆ చెట్టు వలన ఏ యూజు లేదనుకున్నప్పుడు, దేవుడికి ఏ యూజు లేదనుకున్నటప్పుడు దాన్ని ఏం చేసే అధికారం ఇచ్చాడు కూడా ఆయన, వెల్లగించి అవతల పడేస్తాడు. ఇక దాన్ని అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఇంకా అది ఎంత వృక్షమైనా అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు, కానీ అది ఒక కాయ కాయదు, ఒక పువ్వు ఉండదు, ఒక కాయ ఉండదు, కనీసం ఆ కర్ర కూడా ఉపయోగం ఉండదటండి. తుమ్మ చెట్టు అంటే అది కర్ర ఉపయోగం, దానికి కాయలు అవి ఏమైనా ఉపయోగం ఉంటాయండి? తెలుసా మీలో ఎవరికన్నా? ఉంటాయా? కాయలు ఉంటాయా? అవి ఏమైనా ఉపయోగపడతాయా? కర్ర మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఈ చెట్లు కర్ర కూడా ఉపయోగం ఉండదు అన్నమాట అండి. అది అలాంటి చెట్లని ఆయనకి పెళ్ళగించే అధికారాన్ని ఇచ్చాడటండి. విరగొట్టుటకును కొన్నాటిని ఏం చేయొచ్చట? విరగొట్టేయొచ్చటండి. ఏం చేయొచ్చు? విరగొట్టొచ్చటండి. ఆ అధికారాన్ని కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒక్కొక్క అధికారాన్ని చూడండి ఎలాగిస్తున్నాడు దేవుడు ఆయనకి. అంత మాత్రమే కాదు, కానీ నశింపజేయుటకును దాన్ని ఏం చేయొచ్చటండి? నాశనము చేయొచ్చటండి. అంటే దాన్ని నాశనం చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అది ఎందుకు పనికిరాదు. ఇంకా అది ఎందుకు పనికిరాదు? ఒక రకంగా చెప్పాలి అంటే అగ్నిలో వేస్తే కాలిపోద్ది అన్నమాట. అది ఏమైపోద్ది? అగ్నిలో వేస్తే కాలిపోతుంది. నశింపజేయుటకును పడద్రోయుటకును, రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటున్నాడు? పడద్రోయటానికి కూడా ఆయనకు అధికారం ఇచ్చాడండి. తర్వాత కట్టుటకును నాటుటకును, కొన్ని కట్టడానికి అధికారం ఇచ్చాడటండి ఆయన. కొన్ని కట్టడానికి అధికారం ఇచ్చాడు, కొన్ని నాటడానికి అధికారం ఇచ్చాడటండి. అది ఒక మొక్కైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాటే అధికారాన్ని కూడా ఇచ్చాడటండి దేవుడు. ఎన్ని అధికారాలు ఇచ్చేస్తాడో చూడండి ఆయనకి. ఇంక అధికారాలే అధికారాలు అన్నమాట. అంటే ఇంక చేసుకుంటా పోతామేనమాట అండి. ఇంకా అతను అభ్యంతరపరిచే వాళ్ళు, ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా దేవుడు ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో ఇక ఆపడానికి ఎవరికన్నా శక్తి ఉందా? దేవుడు అది ఇచ్చేంత వరకే ఎవరైనా ఏదైనా చేయగలరండి. దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకెవరు ఏం చేయడానికి చెయ్యలేరు. అంతే, ఇంకా చేయలేరు, ఇంకెవరికి సాధ్యం కాదండి. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనముల మీద అన్నాడు ఫస్ట్ ఆయన. జనాలు అంటే ఏ జనాలు? మనకు కొంచెం లెక్క వచ్చేస్తాయి. ఏ జనాలు? ఈ జనాలా, ఆ జనాలా, ఏ జనాలు అని మనకి డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే రాసేస్తాడట. ఏమని గ్రహించాడు ఆయన? జనములు అంటే రాజ్యాల మీద నేను నియమిస్తున్నాను అంటున్నాడు ఆయన. రాజ్యము అనలేదు, రాజ్యాలు అన్నాడు ఆయన. రాజ్యము అంటే ఒక్కటే అండి. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? రాజ్యాలు. రాజ్యాలు ఎంత అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడో మీరు ఆలోచించింది. దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటే, తల్లి కడుపులో వేసుకుంటే ఎంతగా దేవుడు మరి కార్యం చేస్తాడో మీరు చూడండి. దావీదుని వేసుకున్నాడు తల్లి కడుపులో. దావీదు పట్ల ఒక రకమైన కార్యాలు జరిగించాడు. అలాగే చూసుకుంటూ పోతే మోషే గారి జీవితంలో జరిగించిన కార్యాలు వేరుగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రవక్త విషయంలో ఒక్కొక్క రకంగా దేవుడు జరిగించాడండి. ఈ రోజున మనం చెప్పుకునే ఈ ప్రవక్త యిర్మీయా గారండి. ఈయనది ఎంత దారుణంగా ఉంటుందంటే అండి, అధికారాలు ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ
ఈయన పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, ఈయన చెప్తుంటే ఒక్కడు కూడా నమ్మరండి. ఈయన చెప్తుంటే ఒక్కడు కూడా నమ్మరు అన్నమాట. ఎందుకు నమ్మరు అంటేనంట, ఆయన నోట ఉంచి ఏ మాటలు, దేవుడి మాటలేనా? మరి లోకానికి ఏ మాటలు కావాలి కదా? లోక విషయాలు చెప్తే చెవి యొక్కుతారు కానండి, దేవుని మాటలు చెప్తే ఎంతమంది చెవి యొక్కుతారు చెప్పండి? ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుడు కాక. అంటే ఏ చెవి ఉండాలి ఆ వ్యక్తికి? ఆత్మీయమైన చెవులు ఉండాలండి. ఆత్మానుసరమైన మనసు ఉంటే ఆత్మానుసరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారటండి. శరీర ఇచ్చలు నెరవేర్చరంట, శరీర కోరికలు తీర్చుకోరటండి. ఆయన ఆత్మానుసరంగా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇతనికి వాగ్దానాలు ఇచ్చేశాడు, అధికారాలు ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడండి. అంటే మిగిలిన వారు చేసినట్టుగా ఇతను చేయడు. వాళ్ళు చాలా కష్టపడతారు దేనికైనా, ఇతను అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ రీతిగా ఇతన్ని డిజైన్ చేసుకున్నాడు దేవుడు. కానీ ఇతనికి కేవలం చెప్పింది ఒక్కటే చెప్పాడు, నువ్వెవ్వరికీ భయపడుతున్నాడు. ఆయన చెప్పింది అది అంతే. నీకేమన్నా చెప్పాడా? నువ్వు అది వదిలే, ఇది వదిలే, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇలాంటివి ఏమన్నా చెప్పాడండి వీరికి? చెప్పండి. అంటే దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చేయని వ్యక్తి అనమాట అండి అతను. అందుకే అలాంటి ఏది చెప్పలేదు అతనికి. అవునా కదా? లేకపోతే చెప్పుండేవాడు కదా ఆయన, నువ్వు ఆ స్థలానికి వెళ్తావు, ఆ స్థలానికి వెళ్ళొద్దని. కానీ ఆ ప్రజలతో నువ్వు ఇలా సహవాసం చేస్తావు, చెయ్యొద్దని. కానీ ఇవన్నీ మరి చెప్పాలి కదా ఆయన. అవి ఏమన్నా చెప్పాడా? అంటే అలాంటి వ్యక్తి కాదు అతను. దైవ చిత్తానుసారంగానే అతను జీవిస్తున్నాడు. అతని జీవితాన్ని దైవ చిత్తానుసారంగా జీవించినప్పుడు ఇంకెందుకు చెప్తాడు ఆయన మళ్ళీ? ఇంకా కొత్తగా చెప్పే సంగతులు ఏమీ లేవు. కేవలం ఒక్కటి చెప్పాడు, నేను పంపిన చోటకు నువ్వు వెళ్ళు, అక్కడ మాత్రం నువ్వెవరికి భయపడొద్దు అన్నాడంతే. ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా అధికారాల మీద అధికారాలు ఇచ్చేసాడండి. ఇది ఎందుకు ఇలా చేసావని ఎవరు అడగడానికి సరిపోరు కదండి. సరిపోతారా? ఎందుకంటే ఇది ఇలా చేశారని ఎవరన్నా అడగడానికి సరిపోతారా? ఎవరు అడగడానికి సరిపోరు. ఎందుకని? దేవుడే ఇచ్చాడు ఆ అధికారాన్ని ఆ వ్యక్తికి. దేవుడు అధికారం ఇస్తే ఇంకా ఏ మనిషి అడుగుతారండి వాళ్ళు? ఒకవేళ అడిగితే జవాబు చెప్పే అవసరం అతనికి ఉందా? ఒకసారి దేవుడు నాకు అదే చెప్పాడండి. మొదటి మీటింగ్కి కొంతమంది కానుకలు ఇచ్చారు. ఇంకోటి మీటింగ్ పెడుతున్నారు కదా అని తెచ్చిచ్చారన్నమాట. అంతే తప్ప మీరు ఇలాగ ఇవ్వండి అమ్మా అని ఎప్పుడు ఎప్పుడు మీకు చెప్పను నేను. ఎప్పుడు కూడా ఇలా జరుగుతుంది అది. అయితే వాళ్ళు మీటింగ్ పెడతారు కదా, చాలా ఖర్చు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరు ఎంత ఇస్తే అంతే, ఇవ్వకపోతే ఇవ్వలేనట్టు, ఇస్తే ఇచ్చినట్టు. ఆ రకంగా ప్రార్థన అయితే చెయ్యండి. 5 రెట్లు 2 చేపలు దేవుడి చేతిలో పెడదాము. దేవుడే వాటిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రోజుని దీవించి ఆశీర్వదించి సమృద్ధి చేసిన దేవుడు ఆ దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు ఆయన. అలా ప్రార్థన చేయండి అని చెప్పాను. అంతేనండి నేను చెప్పింది. దేవుడు అనుకున్నట్టుగానే ఆ ప్రార్థన ప్రకారంగానే దేవుడు అలాగే చేశాడండి. ఆయన వచ్చిన వారందరూ తృప్తిగా తినగా ఇంకా సమృద్ధిగా మిగిలేటట్టుగా దేవుడు చేశాడు. అన్నీ అయిపోయింది, అంత సక్సెస్ అయిపోయింది, చాలా బాగుంది. దేవుడే చెప్పాడు ఆ మాట కూడా నాకు, అంత బాగా జరిగిందమ్మా అని చెప్పారు ఆయన. అయితే ఒకే ఒక మనిషి ఏం మాట్లాడారంటే, అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అన్నమాట. చాలామంది డైరెక్ట్గా మాట్లాడరండి, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇండైరెక్ట్గా అసలు ఎంత అయిందో ఏంటో
ఎంత అయిందో ఏంటో అంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఎంత అయిందో ఇప్పుడు నేను లెక్కలు చెప్పాలి ఆ మనిషికి. అందరికంటే తక్కువ ఇచ్చింది ఆ మనిషే. అందరికంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ లెక్కలు అడుగుతారని చెప్పేసి అదే టైంలో యేసన్న గారు చెప్పారండి మీటింగ్కి వెళ్తేని. ఆ మనిషి నా పక్కనే కూర్చుంది ఎందుకనే మళ్ళీ నన్ను చూసి నవ్వుతుంది. మరి ఆవిడకే కదా వచ్చింది ఆ వాక్యం. ఎక్కడికి వచ్చినా మరి ఆయనే మాట్లాడతాడు ఆయన. మరి నా హృదయం గాయపడుతుంది కదా, గాయించేస్తా కూర్చుంటుంది నా పక్కన కూర్చుని. అప్పుడు ఒక రోజుని నేను లెక్కలు రాస్తున్నాను అన్నమాట. ఏంటి రాస్తున్నావు అన్నాడు దేవుడు. మరి ఇలా మాట్లాడుతుంది కదా ప్రభువా, మరి ఎంత అయిందో అది చెప్పుదామని అనేసి అన్నాను. ఎప్పుడు నేను లెక్కలు చూసుకోనండి అసలు. వచ్చినట్టు నేను పెట్టినట్టు జరిగిపోతాం తప్ప దీనికెంత అని ఎప్పుడు ఈ రోజుకి కూడా మేము లెక్కలు కట్టలేదండి ఎప్పుడు. అది అలవాటు లేదు అసలు. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది నీకు నాకు సంబంధించింది, నువ్వు ఇంకొకరికి నువ్వు లెక్కలు అప్పచెప్పాల్సిన అవసరం నీకు లేదు అన్నాడు దేవుడు. నువ్వెవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరత లేదు, నీకు నాకు సంబంధించింది అది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకన్నాడు దేవుడు. అలాగే ప్రభు అన్నాడు. ఈసారి మళ్ళీ మాట్లాడుతుంది. నాకేమన్నా లెక్క ఉంటుందా? నా దేవుడే నాకు చెప్పినప్పుడు ఇక నేనెందుకు లెక్క చేస్తాను ఇంకా? అంటే ఇప్పుడు పక్కనున్న ఆమెలో పనిచేసేది ఏమనుకోవాలి? ఇప్పుడు ఏమనుకోవాలండి? మరి దురాత్మే కదా, నన్ను గాయపరచాలని, నన్ను బాధ పెట్టాలని. అలాంటివి అన్నీ ఫేస్ చేశానండి. అందుకే ఎప్పుడు ఎవరికి ఏ లెక్కలో ఎవరో అడగరు, చెప్పను కూడా అన్నమాట. దుర్వినియోగం అయితే ఎప్పుడూ చేయను, వాటిని దుర్వినియోగం చేయను. నేను పెట్టినా కూడా నేను ఇంత పెట్టానని కూడా నేను చెప్పను. నాకు ఇష్టం ఉండదు అలాగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొన్ని మందిరాల్లో ఇవన్నీ ఉంటాయండి. లెక్కలు రాయాలి, లెక్కలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అది వాళ్ళది. వాళ్ళలాగా నేను చేయాల్సిన అవసరం నాకు ఉందంటారా? ఇప్పుడు ఇర్మియాకి చెప్పిన దేవుడు, ఇర్మియా నీకు ఒకడు వచ్చి ఏమన్నా అడిగితే చెప్తే అవసరం అక్కడ ఉందా? ఇప్పుడు ఎవరికి సంబంధం? ఇప్పుడు దేవునికి ఇతనికి సంబంధం. చెప్పింది దేవుడు, ఎన్నిక చేసుకున్నది దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, నిర్మించుకున్నది దేవుడు, పుట్టించుకున్నది దేవుడు, పని చెప్పింది దేవుడు. ఆయనకి ఈయనకి లేనిది బాధ మధ్యలో వణికేటండి. కొన్ని ఉంటాయి అలాంటివి. అలాంటి వాటికి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు లెక్కలు అడుగుతారు, వీళ్ళు లెక్కలు చెప్పాలి. అది వేరే విషయం. అది తప్పని నేను చెప్పట్లేదు, అది వాళ్ళకి సంబంధించింది. మేము ఇలా చేస్తున్నాం కనుక నువ్వు ఇలాగే చెయ్యాలని అంటే అసలు అది ఏమన్నా అర్థం ఉందా దానికి? ఆవిడ వెళ్ళే మందిరంలో అలాగే ఉంటుందండి. మరి ఆవిడ వెళ్ళే మందిరంలో అలాగే ఉంటుంది. వచ్చిన కానుకలన్నీ కూడా పాటెడతారటండి అక్కడ, కోడిగుడ్డుతో సహా. దేవునికి స్థానం ఎలా ఉన్నా కానీ ఇలాంటి పనికిమాలాటికి అన్నీ ఉంటాయన్నమాట. స్థానాలు. దేవుని వాక్యానికి టైం ఉండదండి అక్కడ. దేవునికి ఆహ్వానం ఉండదండి అక్కడ. దేవుని విలువ తెలియదండి అక్కడ. ఏమీ తెలియదు అక్కడ. కానీ ఇలాంటి అట్టహాసాలు ఇవన్నీ ఉంటాయే, వీటన్నిటికీ ఎంత టైం అయినా ఉంటుందన్నమాట. ఏమనుకోవాలి అప్పుడు? అందుకే ఆమెకు ఆలోచన వచ్చిందనమాట. మేము వెళ్ళే చర్చిలో ఇలాగ ఉంటుంది కదా అని చెప్పి అది అట్టుకొచ్చి ఇందులో కురుగుదామని చూసిందనమాట. చూస్తే దేవుడు ఏం చెప్పాడు? ఇది నీకు నాకు సంబంధించింది, ఎవరికి నువ్వు లెక్కలు అప్పచెప్పాల్సిన అవసరం నీకు లేదు అన్నాడంటే ఆయన.
ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు నాకు అయ్యి? దేవుడు ఒక్కసారి చెప్తే చాలు, ఇంకా 3 సార్లు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇర్మియాకి ఏమన్నా 3 విషయాలు చెప్పాడండి ఆయన? ఒకే ఒక మాట చెప్పాడు అంతే, నువ్వు భయపడొద్దు అన్నాడు అంతే. ఇంకేమన్నా చెప్పాడు ఆయనకి? మరి అధికారాల మీద అధికారాలు ఎలాగించేశాడండి ఆయనకి? అంటే అతను దేవుణ్ణి కాదని, ఏది చేసే వ్యక్తి కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళే వ్యక్తిలాగా కనబడుతున్నాడు, కానీ వద్దు అన్న ప్రదేశానికి వెళ్ళే వ్యక్తిలాగా ఉన్నాడు ఇక్కడ. అలాగైతే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికని అడిగేవాడు ఆయన. ఆ పని నువ్వు ఎందుకు చేసావని అడిగేవాడు ఆయన. కానీ ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. దేవుని కాదని ఏది కూడా చెయ్యడు. దేవునికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. దేవునికి విరోధముగా ఏ పని చెయ్యడు. దేవునికి నష్టాన్ని తెచ్చే పని ఏది కూడా అతను చెయ్యడు. దేవుణ్ణి దుఃఖపెట్టే పని అతను చెయ్యడు. అందుకే అతనికి ఏమీ చెప్పలేదండి. నువ్వు భయపడొద్దు అన్నాడు ఆయన. అంటే అతనికి భయము కలుగు చేసే వ్యక్తులు, పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ పరిస్థితులకు నువ్వు భయపడొద్దు అన్నాడు అంతే. ఆ వ్యక్తులకు నువ్వు భయపడొద్దు అన్నాడు అంతే. ఒకవేళ నిన్ను బంధించినా నేనేం చేస్తాను? నీకు తోడుగానే ఉంటాను. నిన్ను విడిచిపెట్టను. నీకు తోడుగా ఉండి నేనేం చేస్తాను? ఒకవేళ నువ్వు బంధించబడితే నేను విడిపిస్తాను. ఆ రోజు నేను ఎంత ప్రయత్నం చేసినా నేను మాట్లాడలేకపోయానండి. కానీ ప్రయత్నం అయితే నేను ఆపలేదండి. దేవుడు నాకు తోడొచ్చాడా లేదా? నా పక్కన ఉన్నాడా లేదా ఆయన? నా పరిస్థితి ఎరిగిన దేవుడు వెంటనే నన్ను విడుదల చేశాడు. అంటే నా నోరు విడుదల చేశాడు ఆయన. ఎప్పుడైతే నన్ను విడిపించాడో టకా 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 మాట్లాడడం ప్రారంభించాను. పని అయిపోయింది. కొన్ని నిమిషాల్లో పని అయిపోయింది. దేవుడు నా నోట ఉంచిన మాటలు పలికేశాను, అయిపోయింది పని. ఎందుకని? నీ నోట నా మాటలు నేను ఉంచాను. ఎందుకు ఉంచాడు? ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏది మాట్లాడమంటే మాట్లాడాలి. కొన్ని పనికి మాలిన చెట్లు ఉంటాయి, వాటిని నువ్వేం చేయాలి? ఏ ఉపయోగం లేని ఉంటాయి కొన్ని, వాటిని పెళ్ళగించి పడేయన్నాడు. ఎన్ని అధికారాలండి అసలు ఆయనకి! అధికారాల మీద అధికారాలు ఇచ్చేసాడండి. ఎలాగూ అంటేనంట, కొన్ని ఒకసారి దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం అన్నమాట అండి, ఒక పెద్ద కొండ ఉందండి. ఆ కొండని మీకు తెలుసు ఏమంటారంటే, నల్లగా కొండ ఉంటుంది చూసారా? కొండ అంటే రాతి కొండ. అవి మనకి సిప్స్ లాగా మరి ఇంత ఉంటాయి కదా, ఆ మిల్లుల్లో వాటిని ముక్కలు చేసేస్తారు, ఇదంతా చేస్తారండి. అలాంటి రాతి కొండ అనమాట అది. ఆ రాతి కొండని టిక్కు టిక్కుమని కొడుతున్నారు కొంతమంది. నేను చూస్తున్నాను. చూసి ఏంటి ఇంత కొండ ఉందే, వీళ్ళు ఎప్పుడు కొడతారు దీన్ని? అది కొడతంటే, ఒక మనిషి కొడతంటే, సుత్తిచ్చి కొడతంటే ఎలాగా అది ఎంతకాలానికి తరుగుతుంది అది చెప్పండి మీరు? అది కొట్టగలరా? కొండనే కొట్టలేదు. అంటే వాళ్ళు కొడతానే ఉన్నారు, అంటే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు, కానీ అంత పెద్ద కొండని వీళ్ళు ఎప్పుడు కొట్టగలుగుతారు మీరు చెప్పండి? అదే నాకు ఆలోచన వచ్చింది. ఇంత పెద్ద కొండ ఉందే, దీన్ని ఎప్పుడు కొడతారేమో, చిన్న చిన్న ముక్కల కింద చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు వీళ్ళు అని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకుంటే ఇది ఎలాగుంటుందంటేనండి, వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు
అభిషేకము కలిగిన వాళ్ళు మాట్లాడితే ఒకలా ఉంటుందండి, అభిషేకము లేకుండా మాట్లాడితే ఒకలా ఉంటుందండి. ఇక్కడ ఇది ఎలా జరుగుద్ది అంటే, ఇప్పుడు కొండల్ని ఇప్పుడు ఆ కొండల్ని ఏం చేస్తున్నారు, బాంబులు పెట్టి పేలుస్తారండి. ఏం చేస్తారు, బాంబులు పెట్టి పేలుస్తారు. పేల్చినప్పుడు అది ఏమైపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఆ ముక్కలు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు, మళ్ళీని ఆ మెషిన్ దగ్గర వేసేస్తారు. అక్కడ తెచ్చి వేసిన తర్వాత ఆ మెషిన్ ద్వారా ఇప్పుడు అది ఏ సైజు రాయి కావాలి అంటే ఆ సైజుల్లో అది కట్ చేసేస్తుందండి. అవునా కాదా? అలాగే ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలా వాడుకుంటాడంటేనంట, అనేక మంది వర్క్ చేసే వర్క్ చేస్తారు కదా, వాళ్ళ వర్క్లా ఉండదంటండి. ఎలా ఉంటుందంటేనంట, చూడడానికి చిన్నగానే కనబడుతుందట, కానీ కొండల్ని పిండి చేసేస్తుందంటండి. ఇది ఎలా ఉంటుంది వర్క్, కొండల్ని పిండి చేసే అంత ఆ కెపాసిటీని దేవుడు ఇస్తాడటండి వీళ్ళు. అందుకే చూడండి, యాకోబుకి కూడా అదే చెప్తాడు, నిన్ను నురుపుడి మ్రానుగా చేస్తాను, కొండల్ని సైతం నువ్వేం చేస్తావు, నూర్చేస్తావు అంటాడు ఆయన. కొండల్ని ఏంటి నూర్చడం ఏంటాడు బాబు, యెషయాలో ఉంటుంది కదా మనకు ఆ మాట. అసలు కొండలేంటి నూర్చడం ఏంటండి అంటే, ఇది ఎలా ఉంటుంది అంటేనంటండి, ఏదో టిక్కుమని కొట్టి పగలగొట్టేలా ఉండదంట వీళ్ళ వరకు. ఇప్పుడు మనకి జేసీబీ వస్తుంది కదా, అది ఎంత ఉంటుంది, ఎన్నైనా పడగొట్టుకుంటూ వెళ్ళిపోతుందా లేదా, గంటకి ఎంత వర్క్ చేస్తుందండి అది. అదే పని మనుషులు చేయాలంటే ఎంతమంది వర్క్ చేస్తే పని అవుతుంది, అవునా కదా? చాలామంది కలిసి పని చేస్తే కానీ కొంత వర్క్ అవుతుంది. కానీ అదే జేసీబీ పని చేస్తే ఒక గంటలో ఎంత పని చేస్తుంది అది, అలా ఉంటుంది వీళ్ళ వర్క్. వాళ్ళలాగా ఉండదు వీళ్ళ వర్క్, వేరే వాళ్ళలాగా ఉండదు వీళ్ళ వర్క్, వీళ్ళ వర్కే వేరుగా ఉంటుంది అంటే. అలా చేస్తాను నిన్నని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఇక్కడ ఏం చేస్తాడట, అందరూ పని చేసేటట్టు ఉంటుంది నీ పని ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎంతోమంది కలిసి పని చేస్తే అవ్వని పని నువ్వు ఎంతలో చేస్తావు, నిమిషాల్లో గంటల్లో అయిపోతుంది నీ పని. వాళ్ళు ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు చేసిన పని వీళ్ళు నిలబడితే ఏమైపోద్దంట, అది నిమిషాల్లో గంటల్లో వర్క్ అయిపోద్దట అక్కడ. హల్లెలూయా. అంటే ఎంత పవర్ వీళ్ళకి ఇచ్చాడో దేవుడు, మీరు ఆలోచించండి. ఆ పవరు, ఆ యొక్క శక్తి, ఆ యొక్క అభిషేకము ప్రతిదీ వీళ్ళకి అనుగ్రహించాడు అన్నమాట అండి. అందుకే ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటున్నాడు అన్నమాట. ఇంకొక మాట మీకు చదివించి నేను ముగిస్తాను. పంతొమ్మిదో వచ్చిన ఒక్కటి చదవండి సార్. వారు నీతో యుద్ధము చేయడం రాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను నేను విడిపించేస్తాను, నీకు తోడై ఉన్నాను. వారు నీ పైన విజయము పొందజాలరు. నీ పైన విజయం పొందజాలరు అంటే ఇద్దరికి పోరాటం జరిగిందా లేదా అక్కడ చెప్పండి. వాక్యం చెప్పడానికి మేము నిలబడ్డామంటేనే ఎక్కడ నిలబడినట్టు, నిలబడినట్టు. ఒక పోరాటం ఉంటుంది. ఏముంటుంది, మంచి విషయాలు మీతో చెప్తుంటే సాతానుడు చెప్పనివ్వడండి. కానీ మేమేం చేస్తాం, పోరాడతాం. ఆ మాట, ఈ మాట చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మానవ మనసు పనిచేస్తుందండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆయన నోట్లో పెట్టేశాడు కదా. మరి ఇది నోట నుంచి వచ్చిన మాట మరి పలికేయాలా వద్దా?
అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఫీల్ అవ్వరో ఇది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పలికించేస్తాడు అది ఆయన. పలికిన తర్వాత అది పని అయిపోతుంది అన్నమాట. ఏమైపోతుంది? పని అయిపోతుంది. అందుకే నీతో యుద్ధము చేస్తారు కానీ విజయము పొందజాలరు. అంటే విజయాన్ని పొందకుండా చేసేది ఎవరు? అంటే ఇప్పుడు విజయం ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు? వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ పైన మాత్రం విజయము పొందజాలరు. ఎక్కడికైనా బయలుదేరుతున్నామంటే యుద్ధం తప్పకుండా ఉంటుంది. ఒక యుద్ధ రంగంలో నిలబడినట్టే ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఎన్నో రకాల పోరాటాలు ఉంటాయన్నమాట. కానీ వాటన్నిటినీ జయించి రావడానికి దేవుడు ఏమిస్తాడు? విజయం ఇస్తాడండి. వాటికి ఎవడట విజయం నీకు ఇస్తానంటున్నాడు ఆయన. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు మాత్రం భయపడితే నీకు భయం కలిగించే పరిస్థితులు చాలా ఉంటాయి లోకంలో. యేసు ప్రభు అద్దరికి వెళ్దాము అన్నాడండి అన్నాడు ఆయన. అన్నప్పుడు వీళ్ళు గబగబా వెళ్ళి ఏమెక్కారు? పడవ మీదకి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను వస్తే వాళ్ళు భయపడ్డారా లేదా? భయపడి ఓ పక్కన సముద్రం పొంగిపోతుంది, ఓ ప్రక్కన గాలి తుఫాను వచ్చేస్తుంది. వాడ మునిగిపోద్దేమో అంటే పడవ మునిగిపోద్దేమో అన్నంత భయంలోకి వీళ్ళు వచ్చేసారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నారట? అమరమును తలవాల్చుకొని నిద్రపోతున్నాడని. ఇశ్రాయేల్ని కాపాడువాడు మరి కొనకూడా నిద్రపోనవాడు నిద్ర ఎందుకు పోతున్నాడండి? అక్కడ ఆయన నిద్రపోయినట్టుగా ఉన్నాడు ఆయన. అంతే, ఆయన నిద్రపోవట్లేదు. ఆయన నిద్రపోతే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆయన నిద్రపోవడం. మమ్మల్ని కూడా నిద్రపోనివ్వడానికి ఫుల్గానే అలాగే మా బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది కానీ ఆత్మలో మెలకుగానే ఉంటాం. ఆత్మలో మెలకుగానే ఉంటాం. మా బాడీకి రిలాక్స్ అవసరం. ఆత్మకి నిద్ర ఉండదు. ఆత్మకి ఏముండదు? నిద్ర ఉండదు. ఎలర్ట్గా ఉండాలి. అది ఎలా ఉండాలి? ఎలర్ట్గా ఉండాలి. అయితే వెంటనే శిష్యులు ఏమంటున్నారండి? ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చెత్తలేదా అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు? ఎందుకు భయమేస్తుంది? అద్దరికి వెళ్దాము అని చెప్పినప్పుడు అద్దరికి వెళ్తాము అనే విశ్వాసం వెళ్ళుకుందా? చెప్పండి. అద్దరికి వెళదాము అని కదా ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళకి ఏమి రావాలి? అద్దరికి వెళదామని చెప్పాడు కనుక తప్పకుండా వాళ్ళు తీసుకెళ్తాడు అద్దరికి అని వాళ్ళకి విశ్వాసం ఉండాలా వద్దా? కానీ విశ్వాసం ఉందా వాళ్ళకి? విశ్వాసం ఉంది. ఎంత ఉంది? అల్పంగా ఉందంటే అండి. మునగ చెట్టు ఎక్కకరా, అది అల్పంగా ఉంటుంది. అది పైనుంచి కింద పడిపోతా, కాళ్ళు చేతులు విరుగుతాయి అంటారా? అనరా? ఒక చింత చెట్టు ఎక్కితే మీరు అంటారా? ఒక వేప చెట్టు ఎక్కితే మీరు అంటారా? మరొక చెట్టు ఎక్కితే మీరు అంటారా? మునగ చెట్టు అల్పమైందని అందరికీ తెలుసు. అందుకే ఆయన అంటాడు కదా, విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినంత లేదు మీకు. అల్ప విశ్వాసులారా, ఎప్పుడైతే అల్ప విశ్వాసం ఉందో సందేహాలు వస్తాయటండి, అనుమానాలు వచ్చేస్తాయటండి. ఎవరి మీద? మనిషి మీద. మనిషికి వస్తే పర్వాలేదు కానీ దేవుడి మీద అసలు రాకూడదండి మనకి. దేవుడికి చేయగలనంటావా? దేవుడికి సాధ్యమని అంటావా? నీకు నాకు అసాధ్యమై ఉండొచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి అది నువ్వు అనుమానించాల్సింది. నీ బుద్ధి గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నీవు సిగ్గుపడాలి. అంతే తప్ప
దేవుడు చేయలేడేమో, దేవుడు ఇలాగేమో, దేవుడు అలాగేమో అని దేవుడిని అనుకోవడం ఏంటండి బాబు? మనం దేవుడిని కాదు అనుకోవాల్సింది. నీకు విశ్వాసం సరిపట్ల, నీకు విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినంత లేదు, చాలా అల్పంగా ఉంది. ఎందుకు సందేహపడ్డారో అని గాలిని గద్దించాడంట. సముద్రం పొంగొద్దని నిశ్శబ్దమై ఊరుకో అన్నాడంట. నిశ్శబ్దమై ఊరుకోని ఎందుకు అన్నాడండి సముద్రాన్ని? దాని అర్థం ఏంటి అసలు? అది గోలెట్టేస్తుందని ఏం చేస్తుంది? అది గోల పెట్టేస్తుంది. అది గోల పెట్టేస్తుంటే ఆయన ఏమన్నాడు? నిశ్శబ్దం. అంతేనంటాం మనం. మీ పిల్లలు గొడవ చేస్తున్నారు, ఎవరో వచ్చారు పెద్దోళ్ళు, అప్పుడు మీరు ఏమంటారు? మీరు నిశ్శబ్దం అంతేనంటారు మీరు. అలాగే అన్నాడు ఆయన, నిశ్శబ్దం అన్నాడు ఆయన. అయిపోయిందా లేదా? ఏ సముద్రమా అదే బాబు అన్నాడు ఆయన. నిశ్శబ్దమై ఊరుకున్నాడు. మనతో ఉన్నవాడు ఎలాంటి వాడాయన, మనకి తోడుగా ఉన్నాయన ఎలాంటి వాడాయన, మనకెందుకు భయం వేస్తుంది? అద్దరికి వెళ్దామని చెప్పాడు ఆయన. అద్దరికి వెళ్దామన్నప్పుడు తప్పకుండా అద్దరికి తీసుకెళ్తాడు ఆయన. మధ్యలో ఎందుకు మనకు అల్ప విశ్వాసం? విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినంత లేదు. చివరికి వచ్చేసరికి ఎలాగైపోయారండి వాళ్ళు? వాళ్ళ విశ్వాసం ఏమైంది చివరికి? ఎలాగైపోయారు ఆ శిష్యులు? మొదటున్న విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసం ఉందా? తోమాకు వచ్చింది అవిశ్వాసం. వాళ్ళందరికీ అల్ప విశ్వాసం వచ్చిందండి. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? బలంగా తయారైంది. ఏమైంది? ఎన్ని సంవత్సరాల విశ్వాసాలండి మీరు అంటే ఉంటుందండి, దాదాపు ఉండొచ్చండి అన్నాను. విశ్వాసం చూస్తే ఎంత ఉంది? ఇదేంటి అన్ని సంవత్సరాల విశ్వాసాలు అంటున్నారు కానీ ఇదేంటి వాళ్ళు విశ్వాసం ఏంటి ఎలా ఉందని అనుకుంటారు, అనుకోరండి? చెప్పండి. మనకి ఎంత సీనియారిటీ ఉన్నదన్నది కాదు, మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉన్నదని అది దేవుడికి కావాల్సింది. మనం ఎప్పుడు విశ్వాసం అనేటువంటిది కావాల్సింది మనకున్న విశ్వాసం ఎంత. దేవుడు ఏం చెప్తే అది నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఏం చెప్తే దాని మీద నీకు నమ్మకం ఉంటుందా, విశ్వాసం ఉంటుందా? దేవుడు చెప్పిన మాట మీద నీకు ఎందుకు నమ్మకం ఉండట్లేదు? నీకు ఎందుకు విశ్వాసం ఉండట్లేదు? తేడా దేవుళ్ళలో ఉందా, మనలో ఉందా? చెప్పండి, ఎవరిలో ఉంటుంది? మనలోనే ఉంటుంది, దేవుళ్ళలో ఉంటుందండి అది. కొన్నిసార్లు నేను ఏం ప్రార్థన చేసుకుంటానంటే కొన్ని విషయాల్లో, తండ్రి ఈ విషయంలో ఇది నాకు అసాధ్యమే కానీ నీకు సాధ్యమే. నన్ను బట్టి చూసుకుంటే నాకు ఇది అసాధ్యం, కానీ నిన్ను బట్టి చూసుకుంటే ఇది సాధ్యం. నువ్వు సాధ్యం చేయగలవయ్యా, నువ్వు ఏదైనా చేయగలవు. నన్ను బట్టి చూసుకుంటే నాకేమనిపిస్తుంది? నాకు అసాధ్యం అనిపిస్తుంది, కానీ నీకు సాధ్యం, ఇది మీకు సాధ్యం అని. మరి మనం ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థనలే ఉండకూడదండి. ఎంతసేపు మన కోసం ఈ దేవుని కోసం ఎప్పుడు పాటు పడతావు, ఎప్పుడు ప్రయాసపడతావు. మొన్న ఒకసారి ఒక విశ్వాసం ఒక మాట మాట్లాడిందండి, నాకు చాలా నచ్చింది ఆ మాట. అన్ని విషయాల్లో ఆమె నలిగిపోయిందండి, చాలా నష్టాలు పొందేసింది. ప్రసంగిలో రాస్తాడు, అన్నీ జరిగిన మీదట తేలిన ఫలితార్థం ఇదే అంటాడండి రాసు. ప్రసంగిలో చదవడం చాలా బాగుంటుంది. మన జీవితం ఏంటో మొత్తం అంతా చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ఉంది అంటాడు. ఒకడు సంపాదించాడు, ఇంకొకడు అనుభవిస్తాడు అంటాడు. ఒకడు అన్నపానాలు పుచ్చుకుని తృప్తిగా పడుకుంటాడు అంటాడు, ఇంకొకటి నిద్ర రాదంటాడు.
ఇంకొకరికి తిన్నది అరగదు అంటాడు. ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మీరు ప్రసంగి చదవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా అనుభవాలు ఉండి వెళ్ళిపోయాక రాశాడు ప్రసంగి. ఆయన వృద్ధాప్యం వచ్చేసాక రాశాడు అన్నమాట. చాలా అనుభవాలు ఉండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాలాంటి వాడి దగ్గర మీకు అనుభవాలే ఎక్కువ ఉంటాయి. మేము మీకు ఏం చెప్తాము, మా అనుభవంలో జరిగిందే మీకు చెప్తూ ఉంటాం అన్నమాట. అయితేని ఈరోజు చెప్పబోయే మానేసండి. ఏం చెప్తున్నాను నేను? ఆ వ్యక్తి అన్నారు, నష్టాలు అయిపోయినాయి, కష్టాలు మొత్తం అన్నీ అన్నమాట, పరీక్షలు అవి జరుగుతూనే ఉన్నాయి ఇంకా లైఫ్లో. కానీ ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటేనంట, నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎంతకాలానికైనా ఈ మాట నిజంగా మంచి విషయం జ్ఞానోదయం అయింది అనిపించింది అనమాట. అసలు మన కుటుంబాల కోసం లేదా మన కోసం ఈ భూ సంబంధించిన వాటి కోసం ఎంత ప్రయాసపడుతున్నాం కదా, ఇదంతా దేవుని కోసం పడితే ఎంత ప్రయోజనం మనకి అనిపించింది అంటండి. మంచి విషయమే కదా ఇది? చెప్పండి, మంచిదే కాదా? అయ్యగారు అలాగే అనేవారు, ఎప్పుడు దేనికోసం నీకు ఆలోచన రాదా? ఎప్పుడు దేవుడి గురించేనా? ఆ దేవుడి గురించి ఉండబట్టే ఇలా నిలబెట్టుకున్నాడు. నా గురించి నేను ఆలోచించుకుని లేకపోతే వేటి కోసమో నేను ఆలోచించుకుంటే ఏమైపోతుంది? నేను ఎప్పుడో ఏదో అయిపోతుంది. ఇప్పుడు దాకా ఉండను నేను. ఇప్పుడు మీరు ఉంటే ఎటు పోతే ఏటమ్మా అంటారా? మీరు ఏమంటారు? ఎవరైనా పోయేవాళ్ళే కదా, ఏమైందిలే కొన్నారు కాబట్టి చెప్తున్నారు, లేకపోతే ఏముందిలే అంటారా? దేవుడికి నేను కావాలి. ఎవరికి నేను అవసరమైనా అవసరం లేకపోయినా నా దేవుడికి నేను కావాలనుకుంటాను. నేను ఎప్పుడు నా కోసం నేను బ్రతకాలి అనేటువంటి నా ఆశ నాకు లేకపోవచ్చు, కానీ ఎవరి కోసం బ్రతకాలి? నేను నా దేవుని కోసం నేను బ్రతకాలి. నా దేవుని పని చేయడం కోసం నేను బ్రతకాలి. ఇంకా ఆయన కోసం నేను కష్టపడాలి, పని చేయాలి. నాకు అప్పగించిన ప్రతి పనిని నేను చేసి ముగించాలి. అది ఎప్పుడు నా మనసులో నేను ఉంటుందండి. మరి ఇప్పుడు ఆయన నన్ను బ్రతికించుకుంటాడా లేదా? ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి నా ప్రతి అవసరాన్ని తీరుతున్నాడా లేదా? ఆయన కొరకు నేను ఆలోచించాను కనుక నా కోసం ఆయన ఆలోచిస్తాను. అవునా కదా? నిజంగా దేవుని కోసం ఎంత ప్రయాసపడి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పటి వరకు నా కోసం నా కుటుంబం కోసమే ఇలా ప్రయాసపడ్డాను, కానీ మిగిలింది ఏమీ కనబడట్లేదు. అంతా శూన్యంగానే ఉంది. భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నాను. ఇదే ప్రయాస దేవుని కొరకు పడి ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అన్నాను. ఏమన్నాను? ఇది కరెక్ట్. ఈ లోకంలో నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను చెప్పేది ఏంటంటే, మొత్తం అంతా పరిశోధించిన మీద తేలిన ఫలితార్థం అంటారే, అది ఏంటంటే నాకు ఏమనిపించిందంటే, మనిషికి ఈ లోకంలో ఏది అవసరం అండి? తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి నివాసం. నేను అద్దీంట్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించానండి. సొంత ఇల్లు వచ్చాక కూడా దేవుణ్ణి స్తుతించానండి. నాకు అద్దీంట్లో ఉన్నప్పుడు ఒకలాగా స్తుతించలేదు, సొంత ఇల్లు వచ్చాక ఒకలా స్తుతించలేదండి. ఎందుకని? నేను ఆయనకి నిలయాన్ని కాబట్టి, నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటున్నాడు కనుక, ఆయన సన్నిధి నా గృహంలో ఆవరించి ఉంది కనుక, నాకు సొంత ఇల్లు అయినా నేను ఆయనతో ఆనందిస్తున్నాను, అద్దెంట్లో అయినా నేను ఆనందించాను. ఇంకా చెప్పాలంటే అద్దెళ్ళకి పోవాళ్ళు చాకరీలు చేశానండి. మేము అదే గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు. మా పిల్లలు మేమనే అసలు ఎలాంటి ఎండలో పెట్టేవారు డాడీ మనం తీసుకెళ్ళి
దేవుడు మంచి జాబునిచ్చినా కూడా ఆయన ఇలా చేసేవారు, ఎంత కష్టపడేవాళ్ళం మనం అని. పోనీలమ్మ, ఏది ఏమైతే దేవుడు ఈ రోజుని మేము పడిన కష్టానికి ప్రయాసకే ఆయన ఫలితం ఇచ్చాడా లేదా మాకందరికీ ఇచ్చాడు. మేము వాటి కోసం మేము ప్రయాసపడలేదు, దేవుని కోసం ప్రయాసపడుతున్నాం. ఎప్పటికీ అదే పడుతున్నాం అందరం. కానీ దేవుడు ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మా ప్రతి అవసరాలు తీరుస్తున్నాడా లేదా? తీరుస్తున్నాడండి. ఆయన తీర్చినా తీర్చకపోయినా తృప్తి మాలో ఉంది. అది సొంతిల్లా అద్దిల్లా అన్నది కాదు, ఏ ఆహారం మనం తింటున్నామన్నది కాదు, ఏ వస్త్రాలు మనం కడుతున్నామన్నది కాదు, మనకి ఒంటి మీద బంగారం ఉందా లేదా అన్నది కాదు, మనకి ఏది ఉంది ఏది లేదన్నది కాదు. నీకు కడుపు నిండా తృప్తిగా దేవుడు భోజనం పెట్టాడా లేదా? ఏ రోజైనా నిన్ను పస్తు పెట్టాడా? ఇదే ప్రశ్న అడుగుతాను నేను చాలామందిని. నీకేమున్నాలి, ఏమి లేకపోతే నీకు భోజనం పెడుతున్నాడా లేదా? నీకు ఉదయం టిఫిన్ పెట్టాడా లేదా? మధ్యాహ్నం భోజనం పెట్టాడా లేదా? రాత్రికి భోజనం పెట్టాడా లేదా? మధ్య మధ్యలో అయ్యి పెడుతున్నాడా లేదా? ఇన్ని పెడుతున్నాడు కదా, నువ్వు కట్టుకోవడానికి శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తున్నాడు కదా, నీకు ఉండడానికి నివాసాలు ఇచ్చాడు కదా. అయినా తృప్తి ఎక్కడది మనిషికి? ఉన్నదా? నేను అడుగుతున్నా, ఉన్నదా? అది లేకపోతే ఎన్నున్న తృప్తి ఉండదా మనిషికి? తృప్తి అనేటువంటిది మనకు చాలా మెయిన్ అండి. తృప్తి ఉండాలి మనకి. దేవుడు చెప్పింది అదేనా? అదే చెప్పాడు ఆయన. నీ మనసు దేని మీద పెట్టుకోలేదు, అందుకే నీలో తృప్తి ఉందన్నాడు దేవుడు. మరొక మనిషి ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించాలని ఆరాట పడిపోతున్నట్టుగా చూపించాడండి దేవుడు. పేరు చెప్పను కానీ అందుకే ఆమెకు తృప్తి లేదన్నాడు దేవుడు. ఇంకేం కావాలి మనకి? ఒక మనిషికి కావాల్సిన ఇయేనండి, అంతకంటే ఏం కావాలి మనకి? ఏ నాటికీడు అనే ఆ నాటికి చాలంటున్నాడే ఆయన. ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించాలి, ఏదో దీనికోసమే సరిపోతుంది ప్రయాస. నీ ప్రయాసలో కనీసం ఒక్క భాగమైనా దేవుని కోసం నువ్వు పడుతున్నావా? ఒక్క భాగం. దేవుడు నీకు ఇచ్చిన లైఫ్లో ఎంతవరకు దేవుడికి ఉపయోగపడ్డా ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు ఆలోచించుకోండి. ఇది నేను అడుగుతున్నది కాదు, దేవుడు మిమ్మల్ని వేస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికి నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాలకు రక్షించబడ్డావో లేకపోతే ప్రభువుని తెలుసుకున్నావో? ఎప్పటి వరకు దేవుని కొరకు నువ్వు ఎంత పనిచేసావు? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల కోసం చేసుకుంటావు, లేకపోతే నీ అన్నదమ్ముల కోసం చేసుకుంటావు, నీ అక్క చెల్లెళ్ళ కోసం చేసుకుంటావు, ఎవరి కోసమైనా చేసుకుంటావు. నిన్ను రక్షించిన నీ రక్షకుడి కొరకు ఎంతవరకు నువ్వు పనిచేసావు? ఏం పని చేసావు? ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం అంటే ఏంటో. మనకి అందరికీ కూడా దేవుడు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడండి, నాకైనా మీకైనా. ఈ ఒక్క జీవితంలో దేవుని కొరకు మనం అందరం కూడా ఉపయోగపడాలి. ఇదే మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళకైనా సరే మీరు ఆలోచించుకోండి. నిజమే, నేను ఎంతవరకు ప్రభువుకు ఉపయోగపడుతున్నాను? నా వల్ల దేవుడికి ఏమో ఉపయోగం ఉందా? అసలు నాకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, కానీ నేను ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాను దేవుడి కోసం? ఎంతవరకు నేను ఉపయోగపడుతున్నాను ఆయనకు? ఈ చెట్టు వ్యర్థమని ఒకవేళ నిన్ను గురించి అనుకున్నాడంటే దేవుడు, అసలు ఈ లైఫ్ ఏమైపోతుంది ఆలోచించు. ఈ జీవితం ఏమైపోతుంది? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా నీకు? ఎందుకు అక్కడ అని ఊరుకున్నాను నన్ను నేను. ఎందుకు అక్కడ అంటారేంటి? దేవుడు ఇచ్చిన పని అది. మన సొంతదైతే నేను నష్టపోవడానికైనా నేను ఇష్టపడతాను. నా సొంత నేను నష్టపోవడానికైనా నాకేం బాధ అనిపించదండి. కానీ నా ప్రభు పని నష్టం జరగకూడదు. నాకు చెప్పిన పని నేను చెయ్యాలంతే. నాకు చెప్పిన పని నేను చెయ్యాలి. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు ఎంతవరకు ఆయన కొరకు మీరు ఉపయోగపడుతున్నారు? మీకు ఎంతగా ఆయన చేశాడు, మీరేం చేస్తున్నారు? ఆయన ఎంతసేపు నాకు చెయ్యి ప్రభువా, నా కుటుంబానికి చెయ్యి ప్రభువా, నా చుట్టాల బంధువులకు చెయ్యి ప్రభువా, నా రక్త సంబంధులకు చెయ్యి ప్రభువా, ఇదే నా ప్రార్థన అంటేనే
ఇదేనా దేవుడితో నువ్వు మాట్లాడే విషయాలు? ఇంకెప్పుడు దేవుని కోసం నువ్వు ఆలోచిస్తావు? నిజమే నాయన, ఎంత జీవితం ఇచ్చావు నాకు. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోయి ఒక్కరోజు కూడా ఈ ఆలోచన నాకు రాలేదేంటి నాయన? నీకు రాలేదు కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అసలు ఇది వాక్యంలోకి సంబంధించింది కాదు, ఎవరికోటో ఇది మాట్లాడతాడు ఈరోజు. ఇది ఎవరికో ఇది అవసరమై ఉంది. వేస్ట్గా నీ జీవితాన్ని నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. ఎందుకంటే తిరిగి రాదండి, లైఫ్ ఏం రాదు. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి నాకు? 12:30 అయింది. 10 గంటలను ఇప్పుడు తీసుకురాగలమా మనం? చెప్పండి, 10 గంటలు తీసుకురాగలమా? ఏమైపోయింది? గడిచిపోయింది. ఇప్పుడు నీ వయసు ఎంతో? ఇప్పుడు నీ వయసు ఎంతో? ఏ వయసులో నీకు ప్రభు తెలిసాడు? ఎప్పటి వరకు నువ్వు ఆయన కోసం ఏమైనా చేశావా? నీ వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందా దేవుడికి? ఇంకా నీకు వయసు ఉంది. దేవుడు నీకు ఆయుష్ ఇస్తే ఎంత వయసు ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నీ పని, నీ మందిరంలో నేను ఏ రీతిగా నేను ఉపయోగపడాలి, నీకు నేను ఏ రీతిగా ఉపయోగపడాలి. నిజమే, వేస్ట్ చేసేసుకున్నాను. జీవితం అంతా కూడా ఏం చేసుకున్నాను? వేస్ట్ చేసేసాను. కానీ ఇక్కడి నుంచైనా నీ కొరకు నేను నా సమయాన్ని నేను ఉపయోగించాలి. తినడానికి ఆహారం పెట్టాం, వస్త్రాలు ఇచ్చాం, ఉండడానికి ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కానీ మీ కోసం నేను ఏ ఉపయోగం కూడా లేకుండా జీవిస్తున్నాను. నేను జీవిత విలువ తెలుసుకోలేకపోయాను. నేను కానీ నాకు సహాయం ఇచ్చి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.